ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు చిన్న చిన్న బట్టలు వేసుకుంటూ ఎక్స్పోజింగ్ చేస్తుంటే, ఇంకోవైపు అవి చూస్తూ లైకులు ఫాలో చేసే కామిస్ట్ బ్యాచ్లు. ఈ కామ ఉద్యమానికి పాడాలి మనం చరమగీతం. అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎందుకు డౌన్లోడ్ చేశానో అనిపిస్తుంది సార్. ఎందుకు? లేకపోతే ఏంటి ఈ రీల్స్ ఏంటి? ఈ ఎక్స్పోజింగ్ రీల్స్ చూస్తుంటే ఫ్యూచర్లో ఇన్స్టాగ్రామ్ మామ ఈ చుక్కల్ని ఎంకరేజ్ చేస్తూ న్యూడిటీ అనే ఆప్షన్ తెస్తాడేమో అని. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మనం ఏం చేసినా ఈ రీల్స్ ఆగవు. కరెక్ట్. కనీసం ఈ రీల్స్ ని రోస్ట్ చేసైనా మానసిక హ్యాపీనెస్ ని పొందుదాం. ఓకే ఓకే. ఈ కళాఖండాలను ఎలా పడితే అలా మీకు చూపిస్తే అందుకే మీకు ఏం కాకుండా ఉండాలని నేను ట్రంప్ మామ రాజశేఖర్ గారి కోటిల ఫ్యాక్టరీలో కూర్చొని డిస్కస్ చేశామన్నమాట. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? సో లెవెల్ పెరిగే కొద్దీ డోస్ కూడా పెరుగుతుంది. సూపి అక్క సూపియు, ఆ కిటికీ వ్యూ, నువ్వు కూర్చున్న కుర్చీ వ్యూ అన్నీ చూపియు. ఓ అక్క జర బట్టలు మంచిగా వేసుకోరాదు. చూపించే బుద్ధి మీకున్నా చూసే బుద్ధి మాకు లేదు. నిజం చెప్పక్క, నీ డ్రెస్ డిజైన్ చందు రాక్ స్టార్ డిజైన్ చేశాడు కదా. హాయ్ ఫ్రెండ్స్, చందు రాక్ స్టార్. ఫ్రెండ్స్, ఫుడ్ ఎడిటింగ్ 50 రూపీస్, వీడియో ఎడిటింగ్ 100 రూపీస్, బర్త్ విషెస్ 70. మాకెందుకక్క ఫిజిక్స్ క్లాసులు? సార్ స్కూల్లో ట్రాన్స్పరెంట్, ట్రాన్స్క్లూజెంట్, ఇంకా ఏంటబ్బా? ఓపెక్ చెప్పినప్పుడే క్లాసులు బంక్ కొట్టిన వాళ్ళం. నువ్వు మాకు ఫిజిక్స్ ఎగ్జామ్ పెట్టే బదులు బయట ఫిజికల్ జాబ్ చేసుకో. చావు దెబ్బ కొట్టాడ్రా. చావు దెబ్బే. పొద్దు పొద్దున్నే హెల్లో అంటుంది, పొద్దు పోతే చాలు కళ్ళొకొస్తుంది. నేనేదో క్యాజువల్గా అన్నానక్క ఫిజికల్ జాబ్ చేసుకో అని. నేను సీరియస్ గా తీసుకున్నాను. అయితే త్వరగా ఆ జాబ్లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయి, మాకు ఈ పీడ అవుతుంది. అవును. డౌటే లేదు, మీలాంటి వాళ్ళకి మంగపతే కరెక్ట్. ఎదిగే పిల్లక బట్టలంటే ఆ బట్టలకు చేతులేవి. అంతా బాగానే ఉంది కానీ పైన క్యాప్షన్ పెట్టడం మర్చిపోయాం అనుకుంటా అక్క. నేను పెడతా కదా. చూడాలని ఉందే. ఇదేం చూసారు? ఈ రీల్ చూసాక ఎగ్జామ్ స్టార్ లో ఉండాల్సింది ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చింది ఇంద్రా అని అంటారు. హార్ట్ లో హోలు పడింది. ఒసేయ్ నీ మామిడి పండ్లు తెగ ఏం చేస్తున్నావే నువ్వు? ప్రాణం లేని దాన్ని కూడా వదలట్లేదు కదే మీరు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఏదో తేడాగా ఉందేంటి? నీ కళ్ళు ఏమన్నా కాకులు దెంగాయా లేకపోతే మావి దెంగాయా? నీకు కింద ఏం తేడా అనిపించట్లేదా? నేను కానీ అయినా మీకెందుకు తేడా అనిపిస్తుంది? అన్నీ కావాలనే వేస్తారుగా. నువ్వు చేసేదే రోతంటే బ్యాక్గ్రౌండ్ లో మా బాయపాటని పెట్టి దాన్ని ఎందుకు చెక్క బలాత్కారం చేస్తున్నావు? ఈ రీల్స్ చూసి నా బ్రెయిన్ లో ఉండాల్సిన సెరెబెల్లం కాస్త నా చెడ్డీలో పడింది. హే వటేష్, క్రోమ్ లో కొత్త రీల్స్ ఆప్షన్ వచ్చిందిరా. रुको जरा सबर करो. అది ఇన్స్టాగ్రామ్ రా లకడీ కా ఫూల్. ఇప్పుడు నేను ఇలాంటి రీల్స్ కి రోస్ట్ చేస్తున్నా కాబట్టి ఇట్స్ హర్ చాయిస్ అని అంటారు. మా కూడా తెలుసు హర్ చాయిసే అని. ఎంత హర్ చాయిస్ అయితే ఇన్స్టాగ్రామ్ ఏమన్నా వాళ్ళ బాబుదా? ఎప్పుడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి బాగమతి అడ్డా. ఇలా బొడ్డు కనిపించేలా, పిక్కలు కనిపించేలా రీల్స్ చేస్తుంది ఇదొక ఇన్ఫ్లుయెన్సర్. దీనికి మళ్ళీ 10 లక్షల ఫాలోవర్స్. ఆహా, ఇది కదా అసలైన టాలెంట్ అంటే. ఎవడు చెప్పారా తెలుగు వాళ్ళు వేస్ట్ అని? ఎర్రిపూకుల్లో మన వాళ్ళే నంబర్ 1.
छोरे तेरे के सांस अटक रहे हैं हो मैं तो देख देख शीशा शर्मांदी फिरों से ఆగాగు, ఆ చున్నీ ఉన్నది మెడలో వేసుకోవడానికా లేకపోతే ముడ్డికి చుట్టుకొని రీల్స్ చేయడానికా? నా పేరు వట్టేష్. ఇన్స్టాగ్రామ్ లో ఎక్స్పోజింగ్ రీల్స్ చూసాక నేను ఇలా అయిపోయాను. వాని 2 బట్టలకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. Hey all you beautiful people, this is Rasha Kirmani and I have a very very special announcement. చున్నీ వేసుకున్నా బానే ఉంది, అదే కొంచెం కిందికి వేసుకుంటే నీ బుక్స్ ఏమన్నా పోతాయా అక్క? ఒక్కదానికే అంటే కాదు, ప్రతి రీల్లో ఇంతే. Rasha Kirmani शॉपिंग सेंटर में वापस से लड़कों के लिए सेल आ चुका है. हाय एवरीवन, अस्सलाम वालेकुम. Rasha Kirmani शॉपिंग ये वीडियो मेरे उन कस्टमर्स और दोस्तों के लिए है जो मुझे पूछते हैं कि हम एक्चुअली हमारे నాకు అర్థమైంది ఈ నింజా ఇలా ఎందుకు రీల్స్ చేస్తుందో. ఎందుకు? బికాస్ నన్ అదర్ దెన్ అవర్ చున్నీ స్టార్. ఏం మాట్లాడుతున్నావురా? ఎస్, మన చున్నీ స్టార్ కి భయపడే ఈమె ఇలా రీల్స్ చేస్తుంది. ఒరే క్లియర్ గా అనిపిస్తుందిరా, వ్యూస్ కోసం ఏమైనా చేస్తారా రా? అంతేగా అంతేగా. ఇంత పద్ధతిగా అమ్మాయిని పట్టుకొని ఎక్స్పోజింగ్ అంటావేంట్రా అని మీరు అనుకోవచ్చు. బట్ వెయిట్, ఒక్కసారి సీ దిస్. పద్ధతి పద్ధతి. వీళ్ళు చేసే 10 రీల్స్ లో మినిమం 6 ఇలాంటివే ఉంటాయి. చిన్నపిల్లలరా మీరు. ఇంకొంతమంది ఉంటారు స్పెషల్ గా ఒక బాడీ పార్ట్ ని ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్ చేస్తూ ఉంటారు. అందులో మనం ఫస్ట్ రోస్ట్ చేసే కేటగిరీ డాష్. అంటే డాష్ అనగానే మనకు మైండ్ లో గుర్తొచ్చే పర్సన్ ఎవరు? అఫ్రీన్ వజ్. ఎందుకంటే చెప్పను బ్రదర్, మీరే చూడండి. మనుషులు ఒక చిన్న మైక్రో ఆర్గానిజం నుంచి ఎవల్యూట్ అయి వస్తున్నప్పుడు డాష్ అనేది ఫార్మ్ అయింది ఫస్ట్ ఈ అక్క పూర్వీకుల్లోనే. అందుకే ఈ అక్కకి డాష్ అంటే కోసుకునేంత ఇష్టం. అఫ్రీన్ వజ్ కాదక్క, డాష్ వజ్ అని పెట్టుకో, బాగుంటది. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి బొడ్డు. కొంతమంది వాళ్ళ బొడ్డును చూపించడమే జీవిత లక్ష్యం అనుకొని రీల్స్ చేస్తారు. బొడ్డును చూసి ఎవడు ఫాలో చేస్తాడు బొంగు అని మీరు అనుకుంటే మీరు గాంధీ తాత గుండెపై కాలు పెట్టినట్టే. ఈ నింజ పేరు కనికా మెహతా అఫీషియల్. ఈమె చేసే ఎక్స్క్లూజివ్ కాంటెంట్ కి 2,50,000 ఫాలోవర్లు. నేను ఎర్రిపోకుని పోనీ మంచి కంటెంటా? కాదు, ఇలా బొడ్డు చూపినం. ఈ చుక్కకొచ్చిన కామెంట్స్ ఉంటాయరా. లవ్వింగ్ ద బెల్లియా అయితే వెళ్ళి రిమూవ్ ద గ్రీన్ స్టఫ్. ఇలా ఉన్నారేంట్రా మీరు? ఇలాంటి కామిస్ట్ గా ఉన్నాక ఇలాంటి నింజలకి ఆటోమేటిక్ గా రీచ్ వస్తుంది. ఈ చుక్క పేరు అనామికా బిస్ట్. ఈమె కూడా బొడ్డు క్వీనే, కానీ ఈ చుక్క అందరిలా కాదు, కొంచెం తేడా అన్నమాట. హాయ్ గాయ్స్, నేను మీ బాపట్ల దుర్గాన్ని అయితే నగరంలో ఉన్నాను. ఈమె తన ఫ్యాన్స్ కి బోర్ రాకుండా వేరే వేరే కెమెరా యాంగిల్స్, వేరే వేరే స్టెప్పులతో బొడ్డును చూపిస్తుంది. చూడాలని ఉందే. వావ్ అక్క, నీ డెడికేషన్ కి నీ డిటర్మినేషన్ కి హ్యాట్స్ ఆఫ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. ఈ వీడియో గనక పార్ట్ 2 కావాలంటే 500 లైక్స్ గుద్ది పడేయండి మామ.